ఇక్కడ ఒక జోబులు కొట్టేసే వ్యక్తి ఉన్నాడట. ఆ అలవాటు ఉన్నది నీకు, కానీ ప్రభువుకు నువ్వు కావాలంటే నువ్వు గొప్పవాడవైతావు. పరిగెత్తుకుంటురా, నువ్వు సిగ్గుపడకుండా పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి నీ చరిత్ర మారకపోతే మేము హైదరాబాద్కి రాం. నీకు జోబులు కొట్టేసే అలవాటు ఉన్నదట నీకు. అయితే ఏదో రకంగా మారాలి అనే ప్రేరేపణ కొద్ది దినాల నుంచి కలుగుతూ ఈ మీటింగ్కి నువ్వు వచ్చి కూర్చున్నావు. అయితే ప్రభుకి నువ్వంటే చాలా ఇష్టమట బిడ్డ. ఎక్కడున్నావు? పరిగెత్తుకుంటురా. ఎంత మంచి దేవుడు కదా, ఎంత మంచి. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం అట బిడ్డ. ఏం పేరు మీరు? అవుతారు. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం అట. యేసయ్యకి నీ జీవితాన్ని ఇచ్చేయనా? ఇన్ని దినాలు నీ లైఫ్ ఎట్లున్నదో? బాగాలేదు. బాగలేదు. ఎట్లొచ్చినావు నాన్న? ఎవరు తెచ్చారు? మా లవర్ తీసుకొచ్చి. కానీ ఈరోజు ఎందుకు వచ్చినావు తెలుసా? నేను మా డాడీ జోలకి దొంగతనం చేస్తా. దొంగ చేస్తావా? దొంగతనం టిఫిన్ చేయనీకే చేస్తా. అమ్మా, టిఫిన్ చేయనీకే చేస్తా. దొంగతనం చేస్తా. జాబ్ చేయ. యేసయ్యకి నువ్వు కావాలంటున్నాను. నీ జీవితాన్ని ఇచ్చేస్తావు యేసయ్యకి? ఇచ్చిన అందరు తిడుతురు. అమ్మా, బస్తీలో అందరు తిడుతురు. బస్తీలో అందరు తిడుతున్నారట. పాపం, బస్తీలో అందరు తిట్టిన యేసయ్య నిన్ను తిట్టన్నాను. ఉన్న దోస్తులు మొత్తం పోయిరు. ఉన్న దోస్తులు మొత్తం పోయిరు. అందరు పోయిన అవసరం లేదు నీకు దోస్తులు. యేసయ్య కావాలని మా డాడీ కూడా తిడతాడు. డాడీ కూడా తిడతాడా? ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. చదువుకున్నప్పుడు మంచిగా ఉండే. వేసే వచ్చిండు అన్ని వేడి. లైఫ్లో టీవీ చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ యవనస్తుని ప్రేమించిన నా యేసయ్య, ఒకరోజు ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ప్రేమించిన నా యేసయ్య, ఈరోజు యవనస్తుని పిలిచిన నా యేసయ్య, సడన్ గా ఆయా ఛానల్స్ తిప్పుతూ ఉంటే ఈ క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నావేమో యవన కుమారుడా, కానీ యవ్వన కుమారుణ్ణి పిలిచిన నా యేసయ్య ఈ టీవీలో నుంచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వ్యభిచారానికి బానిస అయిపోయినా, దొంగతనాలకి బానిస అయిపోయినా, స్మగ్లింగ్కి బానిస అయిపోయినా, నీ జీవితం అంతా పతనమైపోయిందేమో, కానీ యవ్వన కుమారుణ్ణి ప్రేమించిన నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ నీ జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకో. ఈ యవ్వన కుమారుణ్ణి ఆశీర్వదించే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. ఎప్పుడు దొంగతనాలు చేయొద్దు నాన్న. దేవునికి ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఈ మినిస్ట్రీలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇది మమ్మీ గిఫ్ట్. నువ్వు మంచి బట్టలు కొనుక్కొని దేవుని చేతిలో నమ్మకంగా ఉండాలి. ఇది యేసయ్య నీకు ఇస్తున్న గిఫ్ట్ నాన్న. యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో నీకు ఇస్తున్న గిఫ్ట్. తెచ్చుకున్నా పైసలు 500 వేసేకి నేనే ఇయ్యాలంటున్నాడు బాబు. మీరందరూ మీ చెయ్యెత్తి ప్రార్థన చేయండి. ఇలాంటి వారు దేవుని కోసం బహుబలంగా వాడబడతారండి. గొప్పవాడు కావాలి. అందుకని చెయ్యెత్తండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. గొప్పవాడవను గాక. గొప్పవాడు కావాలి. గొప్పవాడు కావాలి.
గొప్పవాడుగా. In Jesus' name. Amen. 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 Tell బిడ్డ.